గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 4 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ప్రక్రియ అనేది ముగిసింది. పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం అంచనాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. అనేక సర్వే సంస్థలు అంచనాలు రిలీజ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ అంటే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది. సో ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో కూడా ఈ ఫలితాలు అనేవి చాలా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని ఒక చర్చ బలంగా జరుగుతోంది. సో అంటే వేళ్ళూనికి పోయినటువంటి అధికారం తమకు శాశ్వతం అనుకున్నటువంటి పార్టీలు ఏమన్నా అపజయం పాలయ్యే అవకాశం ఉందా, మార్పు వచ్చే అవకాశం ఉందా, లేదు అంటే కనుక మళ్ళీ అధికారం ఉన్న పార్టీలే అధికారం దక్కించుకునే పరిస్థితి ఉందా. సో ఏం జరగబోతుంది ఈ 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఆ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏమున్నాయో కూడా ఒక్కొక్క సంస్థ రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం నేను బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ అండ్ రీసెర్చ్, ఈ సంస్థ కూడా చాలా పేరెన్నిక గల సంస్థ. బీకాన్ మధుసూదన్ గారు ఈ రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, అస్సాంలో కావచ్చు, పుదుచ్చేరిలో కావచ్చు, అంటే ఎన్నిక జరిగిన ప్రతి రాష్ట్రానికి ఆయన సొంతంగా వెళ్ళి చాలామందిని అక్కడ అనేక ప్రశ్నలు అడిగి అక్కడ ప్రభుత్వం మీద వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకొని మరి ఈ రిపోర్ట్ని తయారు చేశారు. ఎందుకంటే పర్సనల్గా మధు గారు నాకు కూడా బాగా తెలుసు కాబట్టి నేను ఇంత బలంగా చెప్తా ఉన్నా. సో ఆయన సర్వే రిపోర్ట్ ఏ విధంగా ఉంది, ఏ రాష్ట్రంలో ఆయన ఎవరికి అనుకూలంగా ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారన్నది కూడా ఇక్కడ క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తూ చూడండి. ముందుగా అస్సాంకి సంబంధించి అస్సాంలో మొత్తం 126 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 64 వస్తే అక్కడ ఆ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశం ఉంది ఆ కూటమి. ఇక్కడ చూడండి ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 77 నుంచి 82 స్థానాలు అంటే అస్సాంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి గెలవబోతుందని కూడా చాలా క్లియర్గా చెప్పారు. కాంగ్రెస్ మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అవుతుంది అస్సాంలో. అంటే 64 స్థానాలు వస్తే అధికారంలో వచ్చినట్టే. అయితే ఎన్డీఏకి 77 వచ్చేసింది, 77 నుంచి 82. సో డెఫినెట్గా మళ్ళీ బీజేపీ ఇదే అస్సాం అని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇంకొక రాష్ట్రం కేరళలో మొత్తం 140 స్థానాలు ఉన్నాయండి. అంటే 71 స్థానాలు వస్తే అక్కడ అధికారం కైవసమైనట్టే. సో అస్సాంలో ఏంటి పరిస్థితి, బీకాన్ ప్రిడిక్షన్ ఏం చెప్తోంది, యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 76 నుంచి 81 స్థానాలు. ప్రస్తుతం అధికారంలో ఉంది సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి అంటే 57 నుంచి 62కి పరిమితమై ఈసారి అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితం అవుతుంది ఎల్డీఎఫ్ కూటమి అని బీకాన్ ప్రిడిక్షన్ చేసింది. బీకాన్ సంస్థ ఈసారి కేరళలో అధికారం మార్పు జరుగుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ఏ అక్కడ అధికారంలోకి రాబోతుందని కూడా బీకాన్ స్ట్రాటజిక్ చాలా క్లియర్గా తేల్చింది. ఇక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏంటి సిచ్యువేషన్, మొత్తం 30 స్థానాలు ఉండేయండి. 16 ఎవరైతే గెలుచుకుంటారో ఆ కూటమి అధికారంలోకి రాబోతుంది. ఇక్కడ ఎన్డీఏ కూటమి పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 16 నుంచి 19 స్థానాలంటే మ్యాజిక్ మార్కును దాటేసి ఉంది. సో డెఫినెట్గా ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ నేతృత్వంలో అంటే కాంగ్రెస్ డిఎంకే ఈ కూటమి ఇక్కడ మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితమయ్యే పరిస్థితి ఉన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. పుదుచ్చేరిలో బీజేపీదే హవా. ఇక తమిళనాడులో చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టాడు. సో డిఎంకే చాలా స్ట్రాంగ్గా ఉంది, స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అన్నా డిఎంకే ఈసారి ఏమన్నా సంచలనం సృష్టించి, ఎందుకంటే జయలలిత గారు ఉన్నప్పుడు ఒక వైభవంగా నడిచింది. ఆమె పోయిన తర్వాత పార్టీ బాగా డల్ అయిపోయింది, చీలికలు వచ్చేసినాయి. సో డెఫినెట్గా అధికారం కోల్పోయింది. ఈసారైనా అధికారంలోకి వస్తుందా అని చెప్పి అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏం జరిగిందన్నది కూడా ఈ రిపోర్ట్ చూద్దాం. ఇక హీరో విజయ్ టీవీకే పార్టీ పెట్టి మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడి పరీక్షించుకున్నారు. ఏ విధంగా ఉండబోతుందంటే బీకాన్ స్ట్రాటజీ సంస్థ ఏం చెప్పిందంటే ఇక్కడ అంటే డిఎంకే కాంగ్రెస్ ఉన్నటువంటి కూటమి 119 నుంచి 124 అంటే బొటాబొటీగా ఒడ్డున పడే అవకాశం ఉంది. అధికారం కైవసం చేసుకుంటుంది కానీ చాలా తక్కువ మార్జిన్లో గెలిచే అవకాశం ఉందని కూడా క్లియర్గా ఈ సంస్థ తేల్చింది. ఎన్డీఏ అంటే అన్నాడీఎంకే బీజేపీ కూటమి 86 నుంచి 91 స్థానాలకే పరిమితమైంది. సో హీరో విజయ్ పార్టీ 16 నుంచి 21 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. సో అంటే మొదటి అటెంప్ట్లోనే ఒక చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఒక 16 నుంచి 21 స్థానాలు గెలుచుకోబోతుందని చెప్పి సో బీకాన్ స్ట్రాటజీస్ సంస్థ తేల్చిందంటే అధికారం డిఎంకేదే, కానీ అది కూడా చాలా తక్కువ సీట్లతో అధికారం దక్కించుకున్నప్పటికీ కూడా సో చాలా బొటాబొటీగా చాలా టఫ్ ఫైట్ నడుస్తుందని కూడా ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. డిఎంకే అయితే మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని చెప్పి బీకాన్ ప్రిడిక్ట్ చేసింది. సో డెఫినెట్గా ఇంకొక
రాష్ట్రం వెస్ట్ బెంగాల్. ఇది కూడా చాలా సీరియస్ ఫైట్ జరిగినటువంటి రాష్ట్రం. బీజేపీ అలాగే దీది తృణమూల్ కాంగ్రెస్ చాలా టఫ్ ఫైట్, నువ్వా నేనా అన్న స్థాయిలో ఈసారి ఎలాగైనా ఇక్కడ దీదిని ఓడించాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా నరేంద్ర మోదీ గారు, తర్వాత అనేక మంది కేంద్ర మంత్రులు, అమిత్ షా గారు, ఇలాంటి చాలా వరకు అందరూ కూడా ప్రచారాలు చేసి ప్రచారాన్ని హోరెత్తించారు. సో దీది వైఫల్యాలను ఎండగట్టారు. ఈసారి మార్పు రావాల్సిందే, మార్పు వస్తేనే పశ్చిమ బెంగాల్ అభివృద్ధి చెందుతుందని చెప్పి చాలా బలంగా ప్రచారం చేశారు. ఏంటి సిచ్యువేషన్ అంటే తృణమూల్ కాంగ్రెస్ని ఓడించడం కొద్దిగా కష్టమే. ఇక్కడ మొత్తం 148 స్థానాలు వస్తే అధికారం వస్తుంది. టీఎంసీ కూడా అధికారం నిలబెట్టుకోవడంలో చాలా చాలా కష్టపడి బొటాబొటిగా ఇక్కడ కూడా తృణమూల్ కాంగ్రెసే ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. దీదీని ఓడించడం కొద్దిగా కష్టమైన పనే అని బీకాన్ స్ట్రాటజీ సంస్థ తెలిసింది. సో మళ్ళీ అధికారం టీఎంసీదే, దీదీయే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ స్థానాలు టీఎంసీకే వస్తాయి. ఇక బీజేపీ మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం కాక తప్పదు అని బీకాన్ స్ట్రాటజీ తెలిసింది. సో లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ కేవలం 5 నుంచి 10 స్థానాలు. అంటే డెఫినెట్గా కొన్ని సంస్థలేమో అవుట్ రైట్గా ఈసారి మార్పు రాబోతుంది, వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుస్తుంది అని చెప్తున్నాయి. కొన్ని మాత్రం మళ్ళీ అధికారం మమతాదే అని చెప్పి చెప్తున్నారు, దీదీదే అని చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ సో కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు సో అధికార పార్టీ అని చెప్తుంటే కొంతమంది మాత్రం అక్కడ మార్పు వస్తుందని చెప్తున్నారు. సో బీకాన్ మధు గారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫోన్ ఇంటి తీసుకుందాం. యాక్చువల్గా స్టూడియోకి రమ్మని అడిగాను నేను, కాకపోతే ఆయన కొంచెం బిజీ ఉండటం వల్ల మళ్ళీ కలుద్దాం బ్రదర్ అన్నారు. ఒక్కసారి ఫోన్లో అయినా ఆయనతో మనం సంప్రదించే ప్రయత్నం చేద్దాం. సో మధు గారు నమస్తే సార్, లైవ్లో ఉన్నాం మనం. నమస్తే అండి, హౌ ఆర్ యు? బాగున్నాండి సార్. మధు గారు, బీకాన్ స్ట్రాటజీస్ అండ్ రీసెర్చ్ చాలా స్పష్టంగా గ్రౌండ్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసి గతంలో కూడా మీరు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇచ్చారు, వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఇచ్చారు. సో అందుకే మీ రిపోర్ట్ని మళ్ళీ స్క్రీన్ మీద పెట్టి ఏ రాష్ట్రంలో ఏం జరగబోతున్నది కూడా మీ అంచనాల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి నేరుగా మీతో మాట్లాడే ఉద్దేశంతో ఫోన్ చేశాను. సార్ ఏంటి సార్, ఇప్పుడు అస్సాం గురించి ఫస్ట్ మాట్లాడదాం. అస్సాంలో మీరు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీయే మళ్ళీ అధికారంలోకి రాబోతుందని కూడా చాలా క్లియర్గా చెప్పారు. అక్కడ మీరు గ్రౌండ్లో చూసింది ఏంటి? అస్సాం యాక్చువల్ గా యాంటీ ఇన్కంబెన్సీ 2 సార్లు గవర్నమెంట్ బీజేపీ అయిన తర్వాత 3ఓసారి ప్రజలు యాక్చువల్ గవర్నమెంట్ చేంజ్ కోరుకోవాలని ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడం వల్ల మళ్ళీ అస్సాం బీజేపీ గెలవబోతుంది. ఇక్కడ ఏంటంటే అలయన్స్ అనేటువంటి పార్టీల మధ్యలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. బీజేపీతో అలయన్స్ ఏజీపీ, అదేవిధంగా బీపీఎల్ బోర్కల్ అండ్ పీపుల్స్ ఫ్రంట్ ఉంది. అయితే కాంగ్రెస్ ముస్లిం అక్కడ మొత్తం మైనార్టీలు 34% 33 సీట్స్ ఇంపాక్ట్ ఉంటే ఆల్ ఇండియా యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పేసి లీగ్ అని చెప్పేసి దాన్ని వదిలేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ వదిలేసుకోవడం వల్ల వాళ్ళ గతంలో 10 స్థానాల కంటే ఎక్కువగా ఉండే ఆ మైనార్టీ ఓట్ అనేది స్ప్లిట్ అవుతుంది చిన్న రాజకీయ పార్టీల మధ్యలో. స్ప్లిట్ కావడం వల్ల ఒక 10,000 మార్జిన్ తో ఒక 30 స్థానాలు అటు ఇటు కావడం వల్ల మేము క్లియర్ ఎడ్జ్ అస్సాం బీజేపీ వైపు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు హేమంత్ బిశ్వ శర్మ అగ్రెసివ్, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్స్ సురేంద్ర వాలా కూడా చాలా మంచిగా చేసినారు. ప్లస్ మేనిఫెస్టో ఉంది, 1,200 రూపాయలు ఏదైతే ఉందో ఆ 1,200 రూపాయలు గ్రౌండ్ కు చేరడం వల్ల ప్రజలు కొద్దిగా స్థిరత్వమైనటువంటి గవర్నమెంట్ కోరుకున్నారు. సో పోయినసారి అంతా రాకపోయినప్పటికీ కూడా క్లియర్ మెజారిటీతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం. ఓకే సార్. ఇంకోటి కేరళలో సార్, కేరళలో మొత్తం 140 స్థానాలు ఉన్నాయి, మ్యాజిక్ ఫిగర్ 71. అక్కడ అధికారం మార్పిడి జరగబోతుందని చాలా స్పష్టంగా చెప్పారు మీరు. సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఈసారి ప్రతిపక్షానికి పరిమితం అవుతుంది. కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ 76 నుంచి 81 స్థానాలు అధికారం ఇచ్చేశారు మీరు. అక్కడ మీరు చూసినటువంటి మార్పు ఏంటి? సో యాక్చువల్ గా కేరళలో ఎప్పుడు కూడా ఒకసారి ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నెక్స్ట్ టైం వేరే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటది. కానీ ఈసారి లాస్ట్ 2 టైమ్స్ కూడా ఎల్డీఎఫ్ వచ్చింది. సో అక్కడ కమ్యూనిస్టులకు పాలిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదైతే ఉందో అది భారతదేశంలో అది కేరళనే. అయితే యాంటీ ఇన్కంబెన్స్ అసలు లేదు. యాంటీ ఇన్కంబెన్స్ అంటే ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకత అలాంటి ఏం లేదు. కాకపోతే టైం టు చేంజ్ అంటే ఒకసారి 2 సార్లు వాళ్ళ గవర్నమెంట్ చూసినాం కదా, ఒకసారి మార్పు చూద్దాం అనేటువంటి ఒక చిన్న ఫీలింగ్. అంటే ఈజీగా అట్లా అనేసుకుంటారా? ఎందుకంటే ప్రభుత్వం మీద కోపం లేనప్పుడు మళ్ళీ వాళ్ళకే ఓటేయాలి కదా యాక్చువల్గా.
అంటే ప్రభుత్వం మీద కోపం అంటే ఎట్లుంటదంటే అండి, అది మొత్తం అర్థమెటిక్ అలయన్సెస్ తోనే ఉంది. దాదాపు 25 పార్టీలు ఉన్నటువంటి కేరళలో ఎల్డీఎఫ్ ఒక వర్గం, యూడీఎఫ్ ఒక వర్గం, అదే విధంగా బీజేపీ అనేటువంటిది ఒక వర్గంగా ఉన్నప్పుడు బీజేపీ అటువంటిది గణనీయంగా ఓట్లు సాధిస్తుంది. సరే, దాదాపు వాళ్ళకి ఒకటే ఎంపీ స్థానం ఉంది. సో ఒక 2-3 స్థానాలలో గెలిచే అవకాశం ఉంది బీజేపీ. అదే విధంగా ఒక 10 స్థానాలలో మంచి ఇంపాక్ట్ చూపెడుతుంది. ఇక్కడ క్లియర్ గా మేము ఎందుకు దీన్ని ఈ స్టైల్లో ఇచ్చామంటే, గ్రౌండ్ లో చాలా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఎల్డీఎఫ్ మీద వ్యతిరేకత మీరు అన్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ గానీ, తర్వాత మహిళల మీద అంతా ఓకే గానీ, కొంత శాంతి భద్రతల విషయంలో ఎమ్మెల్యే మీద యాంటీ ఇన్కమెంట్స్ ఉండడం, ఎమ్మెల్యేలు క్యాడర్ పట్ల ఎల్డీఎఫ్ ఎమ్మెల్యేలు వివరించే విధానం, అట్లాంటి కొన్ని విపరీతమైనటువంటి డిఫరెంట్ ఐడియాలజీ ఉంది. అదే విధంగా మనం కరోనా టైంలో ఎల్డీఎఫ్ సర్కార్ కేరళలో చేసినంతగా దాదాపుగా భారతదేశంలో మిగతా లేదు. ఆ మంచి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. 34% ఏదైతే 18 ప్లస్ 44% ఏదైతే మైనార్టీ వర్గాలు ఉన్నారో, మైనార్టీ వర్గాలు అనేటువంటిది 49 స్థానాల్లో క్లియర్ ఇంపాక్ట్ చూపెడుతున్నది. ఆ 49 స్థానాల్లో లాస్ట్ టైం యూడీఎఫ్ అనేది దాదాపుగా 34 స్థానాల్లో గెలుపొందింది. ఆ 49లో 40 వచ్చినా మిగతా ఉన్నటువంటి 91 స్థానాల్లో 30 యూడీఎఫ్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఇక్కడ హిందూ ఓటును బీజేపీ చీల్చడం వల్ల, మైనార్టీలు ఒకవైపు రావడం వల్ల, తర్వాత కొద్దిగా మార్పు కోరుకుంటానటువంటి 3 యాంగిళ్లలో యూడీఎఫ్ ఒక 10,000 మెజార్టీ, 10 నుంచి 8,000 మెజార్టీ, 7,000 మెజార్టీతో దాదాపు ఒక 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాబట్టి ఇది క్లియర్ సైడ్ ఏదో బీహార్ లాగా, మహారాష్ట్ర లాగా వన్ వేవ్ కాదు, కానీ పోటాపోటీగా ఉంటది. బీజేపీ ఎలా చీల్స్తుంది అనేది ఉంటది. యాక్చువల్ గా బీజేపీ కనుక 8 నుంచి 9 స్థానాలు కనుక గెలవగలిగితే కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉండేది. కాకపోతే 9 స్థానాలు రావట్లేదు. కాబట్టి మేము ఇచ్చిన యూడీఎఫ్ కూడా 70 మ్యాజిక్ మార్క్ అయితే దానికి ఒక 10 స్థానాలు అత్యధికంగా ఇవ్వడం జరిగింది. ఓకే సార్. సో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సార్. పుదుచ్చేరిలో సో అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్తున్నారు. 16 నుంచి 19 ఇచ్చారు మీరు. పుదుచ్చేరిలో 30 స్థానాలండి. పుదుచ్చేరి చాలా చిన్నది. ఒక మన భువనగిరి లాంటి, పెద్దపల్లి, కరీంనగర్ లాంటి పార్లమెంట్ నియోజకవర్గం ఎంత ఉంటుందో ఒక స్టేట్ మొత్తం అంత ఉంటది. సో అక్కడ రంగస్వామి తర్వాత బీజేపీ వాళ్ళు ఒక జట్టుగా ఉన్నారు. డిఎంకే తర్వాత కాంగ్రెస్ ఉంది. లాస్ట్ టైం వరకు కూడా పొత్తులు, లాస్ట్ రోజు వరకు కూడా పొత్తులు సరిగ్గా జరగకపోవడం వల్ల అందులో డిఎంకే ఎక్కువ మంచి పట్టున్నా వాళ్ళకి అధిక స్థానాలు ఇవ్వకపోవడం వల్ల, కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు దాదాపు 16 స్థానాలు తీసుకోవడం వల్ల, అలయన్స్ మధ్యలో సరిగ్గా పొత్తు జరగకపోవడం వల్ల, ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉండడం వల్ల, విజయ్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల, ఎన్టీకే ఫ్యాక్టర్ ఉండడం వల్ల, తర్వాత లోకల్ సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండడం వల్ల, ఇలాంటి అంశాలను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే 200 నుంచి దాదాపు 2,000 మెజార్టీతోనే ఉన్న 30 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది తప్ప ఏదో 8,000, 9,000 రాదు. హైయెస్ట్ ఉన్నటువంటి ఓట్లు ఒక అసెంబ్లీలో 40,000. కాబట్టి 18,000, 20,000 ఉంటాయి. కాబట్టి క్లోజ్ ఫైట్ గా ఉంటాయి దాంట్లో. అంటే మన జిహెచ్ఎంసీ లో ఒక కార్పొరేటర్ అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటది. కాబట్టి అది చెప్పడం చాలా కష్టం. కాకపోతే అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితులు, విజయ్ ఓట్లు చీల్చినాడు, ఎన్టీకే పార్టీ సీమన్ కూడా ఓట్లు చీల్చినాడు. కాబట్టి మైనార్టీలు కొంత కాంగ్రెస్ సపోర్ట్ చేసిన, ఇప్పుడు కాంగ్రెస్ కున్న సీట్లు ఆడ 2 యాక్చువల్ గా స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది. ఆ 2 కాస్త కొంచెం 7 వరకు పోతుంది. అదేవిధంగా డిఎంకే ఒక 6-7 రావచ్చు. మొత్తం కలిపి 14గా ఉంది. ఏదున్నా పోటాపాటిగానే ఉంది. మేము మెజారిటీ మార్క్ అయితే క్లియర్ ఇచ్చినాము. ఏదో అటు ఇటు కాకుండా మనకు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అన్నటువంటి ఆలోచన. సో దేశవ్యాప్తంగా కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి రాష్ట్రం తమిళనాడు. సో మీరు ఇక్కడ డిఎంకే కూటమికే ఈసారి కూడా మళ్ళీ అధికారం అని చెప్పి క్లియర్గా తేల్చిన పరిస్థితుంది. చాలామంది విజయ్ అద్భుతాలు చేస్తున్నాడు, సంచలనాలు సృష్టిస్తున్నాడు, ముఖ్యమంత్రి అయిపోతున్నాడు అని చెప్పి చాలామంది తమ్నైల్స్ కూడా మీరు యూట్యూబ్లో చూస్తుంటారు. సో ఏంటి సార్ పరిస్థితి? అయితే విజయ్ అంటే మేము కూడా విజయ్ ఒక స్పాయిలర్ గానే మిగులుతాడు అనేటువంటిది మా ప్రీపోల్ సర్వేలో చాలా క్లియర్ గా ఇచ్చడం జరిగింది. కాకపోతే లాస్ట్ 2-3 రోజులలో మహిళా బిల్లు పెట్టడము, మహిళా బిల్లు అనేటువంటిది దాన్ని డిఎంకే పార్టీ ఓన్ చేసుకోవడము, ఆ డిఎంకే అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి పోల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ చేయడం ఇదంతా చూసినప్పుడు అయితే బీజేపీతో ఎప్పుడైతే ఏఐడిఎంకే జట్టు కట్టిందో కొద్దిగా నేషనల్ వర్సెస్ లోకల్ ఫీలింగ్ వచ్చింది. కాబట్టి ఏఐడిఎంకి పూర్తి స్థాయిలో బీజేపీ నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ జరగలేదు మేము గ్రౌండ్ లో చూసినటువంటిది. సో మిగతా పార్టీ నుంచి కూడా తక్కువ జరిగింది. అయితే విజయ్ దాదాపుగా మేము 234 స్థానాల్లో 33 మందిని పోటీకి పెట్టినాడు. ఆ 233లో దాదాపు 100 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోషల్ ఒక
ప్రొఫైల్స్ మేము అన్ని వెరిఫై చేస్తే దాదాపు ఒక్కొక్కరికి 20 నుంచి 25 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి సోషల్ మీడియా ఉండడం వల్ల అంత హైప్ అనేది క్రియేట్ అయింది. కాకపోతే కరూర్ సంఘటనలో 40 మంది చనిపోవడము, సరైన స్ట్రాటజీస్ లేకపోవడము, అతడు కనుక బీజేపీతోని ఏఐడిఎంకేతో కనుక పొత్తు పెట్టుకుంటే అసలు క్లీన్ స్వీప్ అవకాశాలు ఎక్కువగా ఉండే. కాకపోతే విజయ్ తన కెరీర్ లో ఫస్ట్ పొలిటికల్ కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అనేది కానీ ఒక బిగ్గెస్ట్ డే స్టెప్ తీసుకున్నాడు ఇండివిజువల్ గా పోవడం అనేది. బట్ ఫ్యూచర్ అయితే ఉంటది. కాకపోతే ఇప్పుడు సరే ఆయన అవసరం ఏర్పడే పరిస్థితి రాదంటారా? కింగ్ మేకర్ అయ్యే సిచ్యువేషన్ ఏమాత్రం లేదా? 90% అయితే మాకున్నటువంటి అంచనా ప్రకారం స్టాలిన్ డిఎంకే ప్రభుత్వము ఓన్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కాకపోతే బోటాబోటి మెజారిటీతోనే చేయగలుగుతుంది 118 అంటే 120-25 ప్రాంతంలో. కాకపోతే విజయ్ 30 స్థానాలు ఎప్పుడైతే దాటుతాడో విజయ్ హంగుకి వెళ్ళిపోతుంది. ఏదైతే డిఎంకే మన తమిళనాడు అనేది హంగుకి వెళ్ళిపోతుంది. కాకపోతే 30 స్థానాలు మేము వస్తాయని అనుకుంటలేము. ప్రెసెంట్ మాకున్నటువంటి డేటా ప్రకారం 17-20 మధ్యలో ఆ డబుల్ డిజిట్ నెంబర్ మధ్యలో కొట్లాడుతారు అనుకుంటాం. అది కూడా 18%, 20% ఉంది. మీరు చూడండి, 20% ఓట్లు అంటే 2 లక్షలు ఉన్న దగ్గర 40,000 పడాలి. 40,000 ఓట్లు పడాలంటే ఒక మిషనరీ లేకుండా పడాలంటే చాలా ఉంటది. మనం అప్పుడు చిరంజీవి గారు చూసినప్పుడు సొంత ప్రాంతంలో ఓడిపోయినారు. అదేవిధంగా తిరుపతిలో గెలిచినారు, కొన్ని ప్రాంతాల్లో బలంగా గెలిచినారు, కాపులు ఉన్న దగ్గర గెలిచినారు. అదేవిధంగా విజయ్ కూడా క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్ ఉన్న దగ్గర, జెన్జీ జనరేషన్ ఉన్న దగ్గర 25 ఏళ్ళ ఓట్ల లోపు 30 ఏజ్ లోపు ఉన్న ఓటర్ల దగ్గర ప్రభావం చూపెట్టినాడు. వాళ్ళ సోషల్ మీడియా హైప్ క్రియేట్ చేయడం వల్ల సాంప్రదాయ ఓటును కొద్దిగా కల్పించేది ఉంది. తమిళనాడు ఈజ్ వెరీ టఫ్. అయితే డిఎంకే వస్తుంది అని చెప్పేసి చాలా ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ ఇచ్చినప్పటికీ కూడా విజయ్ పాత్ర అనే దాని మీద అంచనా వేయడంలో చాలా మంది ఈవెన్ లోకల్ తమిళనాడులో కొన్ని ఛానల్స్ వాళ్ళని కూడా కలిసినప్పుడు కూడా వాళ్ళు కూడా అంచనా వేయలేకపోయారు. కాకపోతే మా క్లియర్ విజన్ ఉంది. అంటే మేము చేసిన వర్క్ ను బట్టి మాత్రం విజయ్కి ఒక 18%, 20% తోని ఓట్ షేర్ తోని దాదాపు ఒక 18 నుంచి 22-23 స్థానాల దగ్గర ఆగిపోయే విషయం ఉంటుంది. కాకపోతే దాదాపు 70 నుంచి 80 స్థానాల్లో విజయ్ ప్రభావం అయితే ఉంది. ఓకే. సో సార్, మరొక ఇంట్రెస్టింగ్ స్టేట్ వెస్ట్ బెంగాల్. మీరు చాలా క్లియర్గా మళ్ళీ తృణమూల్ కాంగ్రెసే రాబోతుందని చెప్పి తేల్చేశారు. 148 మ్యాజిక్ ఫిగర్ అయితే మీరు 149 నుంచి 154. ఇంతకుముందే కొన్ని సర్వే సంస్థల రిజల్ట్స్ కూడా, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా నేను చదివాను. మార్పు ఇచ్చినటువంటి సంస్థలు కూడా ఉన్నాయి సార్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గవర్నమెంట్ పశ్చిమ బెంగాల్లో రాబోతుందని చెప్పి కొన్ని సంస్థలు ఇచ్చాయి. సో మీరు మాత్రం అధికారం మళ్ళీ మమతా దిదిదే అని చెప్పారు. సో ఎట్లా చెప్తారు మీరు దీన్ని? అయితే ఇక్కడ డీలిమిటేషన్ లో చాలా స్థానాల్లో ఓట్లు పోవడం అయితే చూసినాము. అయితే దాదాపుగా మైనారిటీ ఏదైతే మమతకు ఉన్నటువంటి ఓట్లు మాత్రం కొంతవరకు పోయినాయి. సో పోయిన ఓట్లలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. లాస్ట్ 150 స్థానాల్లో మాత్రం క్లియర్ బీజేపీకి ఎడ్జ్ ఉంది. దాదాపు పోయినసారి వాళ్ళు గెలిచిన 77 స్థానాల్లో 60 స్థానాలు లాస్ట్ విడతలో జరిగిన ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ 59-60 గెలిచిన వాటిలో 17 మాత్రమే ఈ ఫేజ్ లో జరిగినటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలిచినారు. కాకపోతే ఈసారి బీజేపీ ఎలక్షన్ జరిగినంత హోరాహోరీ భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. బీజేపీ అనేది నాకు తెలిసినంత వరకు వెస్ట్ బెంగాల్ తీసుకున్నంత ప్రతిష్టాత్మకంగా వాళ్ళ చరిత్రలో బీజేపీ పార్టీ పుట్టినప్పుడు కూడా ఏ ఎలక్షన్ కూడా తీసుకోలేదు. అది మాత్రం వెరీ క్లియర్. సో నేను ఏమంటున్నానంటే, అంటే వాళ్ళు అంత టఫ్ ఫైట్ ఇచ్చినా, అంత సీరియస్ గా తీసుకున్నా దీదిని ఓడించలేకపోయారు అంటారా? అంటే 294 అన్ని స్థానాల్లో ఏదైతే మమతా బెనర్జీకి పట్టుంది, ఒక 60 నుంచి 65 స్థానాల్లో బీజేపీకి అక్కడ బలం లేదు. ఆ బలం లేదంటే వాళ్ళు ఎంతవరకు తీసుకోవాలంటే 220, 230 మాత్రమే మనం కౌంట్ చేసుకోవాలి. 230లో మనకు మెజారిటీ ఫిగర్ ఆల్మోస్ట్ 148 అంటే 150 రావాలి అంటే దాదాపు స్ట్రైక్ రేట్ 70% ఉండాలి. కాబట్టి సో ఎప్పుడైతే బెంగాలీ వర్సెస్ మళ్ళీ సేమ్ ఢిల్లీ అనేటువంటిది వచ్చింది, అక్కడ బీజేపీకి ఒక ముఖ్యమంత్రి ఫేస్ మేకర్ లేడు. దీదీ వర్సెస్ మోడీ అనేసరికి వచ్చేసరికి బెంగాల్లో కొంత సెంటిమెంట్ అనేది లాస్ట్ విడతలో వచ్చింది. కాబట్టి చూడాలి, ఇది మేమేదో డైరెక్ట్ గా స్వింగ్ వచ్చి గెలుస్తుందని అనుకుంటలేం. కానీ అధికారం మాత్రం వరకైతే ఉంటది. ఎప్పుడు కూడా దీదీకి 170 స్థానాలు దాటితేనే గవర్నమెంట్ అనేది స్టెబుల్ గా ఉంటది. లేదు మ్యాజిక్ ఫిగర్ కంటే దాదాపు 7 స్థానాలు 10 స్థానాలు కనుక ఎక్కువ వస్తే మటుకు ఎప్పటికున్నా అది ఇన్స్టేబుల్ గవర్నమెంట్ గా ఉంటది నెక్స్ట్ వచ్చే 1-2 ఇయర్స్ లోపల. అది వెరీ క్లియర్. కాకపోతే ఇప్పుడు ఈ 142లో మాత్రం దీదీకి అంటే మమతా బెనర్జీకి 100 సీట్లు వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ టైం జరిగినటువంటి 152లో
బీజేపీకి ఒక 90 స్థానాలు వస్తే మమతకు ఒక 50 వస్తే 100 + 50 150 క్యాలిక్యులేషన్స్ ని మనం అనాలిసిస్ చేసినాం గ్రౌండ్ లో. కాబట్టి మేము అందుకోసం మమతా బెనర్జీ క్లియర్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం సార్, మధు గారు ఏం జరగబోతుందో చూద్దాం. ఇంకా ఎన్నో రోజులు లేదు, మే 4వ తారీఖు వాస్తవ ఫలితాలు అనేవి రాబోతున్నాయి. సో మీ అంచనా ఏ మేరకు ప్రతిబింబించింది ఒరిజినల్ ఫలితాలు అన్నది కూడా ఆ రోజు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో అది మధు గారు చెప్తున్నారు. గ్రౌండ్లోకి వెళ్ళి రియలిస్టిక్గా మేము అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలిసి వాళ్ళతో మమేకమై మేము వాళ్ళ అభిప్రాయాలను క్రోడీకరించి ఈ రిపోర్ట్ని తయారు చేసాం. సో డెఫినెట్గా కొన్ని చోట్ల అధికారం అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీలు తమ అధికారాన్ని నిలబెట్టుకుంటున్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం సో ప్రతిపక్షాలు ఉన్న పార్టీలు రాబోతున్నాయి, ఏది కేరళ లాంటి చోట్ల. సో చూద్దాం ఏం జరగబోతుందో. మే 4వ తారీఖు మళ్ళీ ఒకసారి మనం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.